పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపడుతుండగా మొక్కల్నే మెక్కేసిన అధికారుల లీలలు నెల్లూరు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. మొక్కల పేరుతో కోట్ల రూపాయల్ని మెక్కేశారు. రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ తతంగం నడిపినట్టు తెలుస్తోంది. 4 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో ఉద్యాన అటవీ శాఖలు పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టాయి. వివిధ నర్సరీల నుంచి నేరుగా రైతులకు మామిడి, నిమ్మ, కమలా ఫలాలకు సంబంధించిన మొక్కల్ని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా గుంతల్ని తవ్వించి మొక్కలు నాటిస్తోంది. వాటి సంరక్షణ బాధ్యతగా ఒక్కో మొక్కకి ఏడాదికి 160 రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు ఇస్తోంది. వాష్ అండ్ వార్డ్లో భాగంగా మొక్కకి 8 రూపాయల చొప్పున మంజూరు చేస్తోంది. రైతులే కూలీలైతే వీరికి ఉపాధి కూలీ అందజేస్తారు. జిల్లాలో 25 మెట్ట మండలాల్లోని 200 పంచాయతీల్లో ఈ పథకం చేపట్టారు. ఎరువులు, బిందు సేద్యం ద్వారా పెంపకం చేస్తున్నట్లు ఉపాధి సిబ్బంది లెక్కలు వేస్తున్నారు. ఏటా మొక్కలు సరఫరా చేస్తున్నా వాటిలో ఎన్ని బతికాయి, వాటి పరిస్థితి ఏమిటి అన్నది పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. వెంకటాచల మండలం సంబంధించి పాలిచెల్లపాడు గ్రామంలో చాలా మెట్ట ప్రాంతం ఇది. 2013-14, 2015-16 సంబంధించి దాదాపుగా ఎక్కడ ఒక్క మొక్క కూడా కొత్తగా నాటకుండానే పాత మొక్కల్ని చూపించి ఫీల్డ్ అసిస్టెంట్ అతని మీద కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా రాజకీయాలు ఆ ఊళ్ళో రాజకీయ నాయకులు అండదండలతో ఈ అవినీతికి వారి సహకారంతో అక్రమాలకి పాలు పంచుకోవడం జరిగింది. కొత్త మొక్కలని చెప్పేసి పాత మొక్కలు వేసిన మొక్కలు చూపిస్తున్నారు. అయ్యే కొత్త అని చూపిస్తున్నారు. ఆ కొత్త మొక్కలు రానేలే మా ఊరికి. కొత్తగా చెట్లు నాటించిన పొలగ గట్టల మీద అన్నిటి మీద చెప్పారు, కానీ అయ్యేం చేయట్లేదు. రోడ్డు మీద ఏంటంటే ఉన్న పాతయే చూపించి చేస్తున్నారు, ఉన్నటి కూడా కొట్టేస్తున్నారు. జిల్లాలో 2014-15 సంవత్సరానికి 1500 ఎకరాల లక్ష్యానికి గాను 931 ఎకరాల్లోనే మొక్కలు నాటారు. 2015-16లో 6000 ఎకరాల్లో తోటలు పెంచాలని లక్ష్యం నిర్దేశించగా 2152 ఎకరాలకే పరిమితమైంది. 2016-17 ఏడాదికి 2000 ఎకరాల లక్ష్యానికి గాను 802 ఎకరాలు గుర్తించారు. ఇంకా ఈ పనులు చేపట్టలేదు. ఎకరాకి మామిడి మొక్కలు 70, నిమ్మ, బత్తాయి మొక్కలు 110 వరకు పెంపకం చేయాల్సి ఉండగా ప్రస్తుతం గతంలో నాటిన పొలాల్లో ఎకరాకి 10 మొక్కలు పెరిగిన ఆనవాళ్లు కనబడని పరిస్థితి. ఇదే ఈ నిమ్మ మొక్కలు ఇచ్చారు. వాటికి కొంతమందికి ఏమో బిల్లు వాడికి ఇష్టానుసారంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టం వచ్చిన మాదిరిగా వేస్తున్నాడు. పాత తోటకి కూడా చేస్తున్నాడు. మొక్కలు నాటకుండానే వేసినట్టుగానే బిల్లులు చేసి చేస్తున్నాడు. గతంలో ఎలా చేసినట్టే అది నిమ్మ చెట్లు ఇచ్చారు అందరికీ. ఇచ్చినా కూడా వాళ్ళు చాలా చనిపోయినా కూడా వాటికి బిల్లులు చేశారు. బిల్లులు చేసి లక్షలు ఒక 2013-14లోనే 30,654,000 రూపాయలు వచ్చింది మా గ్రామానికి. అది దానాలు అంతే, కుర్రాళ్ళకి ఎవరికి దక్కలేదండి. అది విధానం. వాళ్ళ పొలాల్లో ఏమో నిమ్మ చెట్లు ఏమో లేవు, కానీ పక్క పొలాలు చూపించి ఫోటోలు చూపించి మా పొలం ఇలా ఉంది అని పక్కన వాళ్ళకి చూపించి ప్రభుత్వం తెలిపి ఇక్కడ ఏమీ లేకుండా చేస్తున్నాం. ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు తిన్నారు, కానీ ఈ ఊరిలో కనీసం లక్షలలో జరిగింది. ఇదేమో తక్కువేం జరగలేదు. అధికారులు మాత్రం మొక్కల పేరుతో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ అవకతవకలు ఇందులో ఏమీ ఉండవండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ స్టాఫ్ కావచ్చు, దీనికి ప్రత్యేకంగా సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అనేది ఉంది. వాళ్ళ మనుషులు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని మొక్కలు నాటాము, ఎన్ని బతికాయి, ఎన్నిటికి మెయింటెనెన్స్ అనేది ఇస్తున్నాము అనేది జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ నిధులన్నీ కూడా మంజూరు చేస్తున్నారు. అలాంటి కేసెస్ ఎప్పుడూ జరగలేదు. ఇది వరకు కూడా నాటకుండా నాటామన్నవి చాలా అసలు ఉండవండి.